నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం లైవ్లో జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్టు డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే అండి. డివి శ్రీనివాస్ గారు, రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగారావు చంద్రబాబు ఫోటో పగలగొట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే కేశినేని నాని విమర్శలు చేస్తూ వైసీపీలో జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి సార్ ఈ పరిణామాలు? ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? కృష్ణా జిల్లా శనొదిలిపోయింది మొన్న, నిన్నేమో గుంటూరు జిల్లా శనొదిలిపోయిందా? తెలుగుదేశం పార్టీకి పట్టిన శనంతా పోతుంది అన్నమాట. అన్ని శుభ సూచికల్లాగా కనపడుతున్నాయి. వీళ్ళంతా కూడా వైట్ ఎలిఫెంట్స్ గా మారారు. మళ్ళీ ఓకే, తెల్ల ఐరావతాలయ్యాయి పాపం. ఇవన్నీ కూడా మోసి మోసి చంద్రబాబు భుజాలు కాయలు కాసినట్టున్నాయి ఎన్నాళ్ళు. ఇప్పుడు రాయపాటి రంగారావు చెప్పిన మాటలు నిజమైనట్లయితే ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు? అవును, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే మరి ఆ మాటలు అనాలి కదా. పోలవరంకి సంబంధించినటువంటి బిల్లుల్లో ఆయన ఏమైనా ఒత్తిడికి గురి చేస్తే వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగారు, అది నిజమైనట్లయితే 2019లో ఓడిపోయినప్పుడే బయట పెట్టాలిగా. అవును, ఇన్నేళ్లు నడిచి నీకు 5 ఏళ్ళు అయిన తర్వాత కరెక్ట్ గా ఇప్పుడు నువ్వు పోయి ఏదో అడిగావు. ఏ సీట్ అడిగావో చెప్పు. సత్తెనపల్లి అసెంబ్లీ అడిగావా? గుంటూరు లోక్సభ అడిగావా? నర్సరావుపేట లోక్సభ అడిగావా? వాళ్ళు ఇవ్వనన్నారా? నువ్వు గెలిచే అవకాశాలు లేరా? సర్వేలు నీకు వ్యతిరేకంగా వచ్చాయని అన్నారా? ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పిస్తామన్నా. అదేదో ఆ కేసు ఏమో అతను ఒకటి పోయాడు. వెళ్ళే వాళ్ళంతా కూడా ఇది ఒక ఫ్యాషన్ గా మారింది, లోకేష్ ని తిట్టిపోవటం అనేది. నీకు తెలుసు, గతంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా పోయే వాళ్ళంతా చంద్రబాబుని తిట్టిపోయేవాళ్ళు. ఇప్పుడు పోయే వాళ్ళంతా లోకేష్ ని తిట్టిపోతున్నారా? లోకేష్ రాయపాటి రావుని డబ్బులు అడిగాడంట. ఆయనకి డబ్బులు లేక నిన్ను అడిగాడా? లోకేష్ ఎన్టీ రామారావు మనవడు, భువనేశ్వరి గారి కొడుకు. అతను నిన్ను డబ్బులు అడగటం అంటే దేంతో అన్న నవ్వుతారు. ఇప్పుడు చెప్పేది చెప్పటం కాదు కదా, వినే వాళ్ళకి ఏమనుకుంటారు అనే స్పృహ ఉండాలి కదా. ఇంకా ఆధారాలు ఉన్నాయి అంటున్నాడు ఏంటో. ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి కదా సార్. అది కూడా ఈ ఎలక్షన్ ముందు ఇలాంటి ఆరోపణలు చేయటం. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేసేవాడుగా ఆధారాలు. ఇప్పుడు నిజంగా నువ్వు ఆధారాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చుంటే ఆ సిఐడి నీ దగ్గరే ఉందనుకుంటా. గుంటూరేనా సిఐడి కార్యాలయం? అక్కడే ఇచ్చేసేవాడివి. ఈ పాటికి ఈ కేసులు కాదు, ఆ కేసులో చంద్రబాబుని పిలిచేవాళ్ళు కదా. నువ్వు ఇచ్చిన ఆధారం ఎప్పుడు పోలవరం, ఎప్పుడు బిల్లులు, ఎప్పుడు నిన్ను డబ్బులు అడిగారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? నిజంగా నీకు తెలుసు, పోలవరం అనేది ట్రాన్స్ట్రాయ్ కంపెనీ, దాన్ని వదులుచుకోవటం చంద్రబాబు వల్ల కాలేదు. వీళ్ళు కిరణ్ కుమార్ రెడ్డికి కూడా అప్పట్లో పెద్ద తలనొప్పులు పెట్టారు. పోలవరం పనులు చేయకుండా, అక్కడ పరిహారం ఇవ్వకుండా, ఏంటి అక్కడ భూసేకరణకి ఆ కేసులు, వీటన్నిటినీ వదల్చలేక చంద్రబాబు జుట్టు బీక్కున్నాడు. ముఖ్యమంత్రి అయిన 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు. ఎన్నికల రోజుల ముందు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నన్ను అలా వేధించారు, నన్ను డబ్బులు అడిగారు అని చెబితే నమ్మేవాళ్ళు ఎవరు? అదే సార్, కేసినేని నాని ఉదంతా మనం చూసాం. ఏంటి ఆఫ్టర్ ఆల్ లోకేష్ అన్నాడా అతను? ఆఫ్టర్ ఆల్ లోకేష్ అని కేసినేని నాని 2014 బీఫామ్ ఇచ్చినప్పుడే అనొచ్చు కదా. 2019 బీఫామ్ ఇచ్చినప్పుడే అనొచ్చు కదా. కేసినేని శ్వేతకి కార్పొరేటర్ గా కంటెస్ట్ చేసే బీఫామ్ ఇచ్చినప్పుడు అనొచ్చు కదా. అనలా, ఇప్పుడు అంటున్నాడు. అదే సార్, ఇలాంటి వైట్ ఎలిఫెంట్స్ అన్ని మీరు అన్నట్టు ఇంకా బయటపడే అవకాశం ఉందంటారా సార్? అన్ని పోయినాయి అంటారా, లేకపోతే ఇంకా కొత్త కొత్త ఎలిఫెంట్లు వచ్చే అవకాశం ఉందంటారా? ఎన్ని వదిలిపోతే అంత మంచిది. తెలుగుదేశం పార్టీకి శని వదిలిపోయినట్టు అన్నమాట. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాంగా, మొన్న కృష్ణా శని వదిలిపోయింది, ఇప్పుడు గుంటూరు శని వదిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ వాస్తవంగా అమరావతి ఎవరిది?
రాజధాని ఎవరిది? కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో రాజధాని పెట్టి అక్కడ భూముల ధరలు ఆకాశాన్ని అంటేటట్టుగా పెంచి నీకు అక్కడ అందరికీ కూడా వర్క్ దొరికేటట్లుగా చేసి అక్కడ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ లో ఆ రోడ్లు వేయటం, ఆ బిల్డింగులు కట్టడం ఎంత గొప్పగా ఆ రోజు ఆ 5 ఏళ్లలో చంద్రబాబు హయాంలో అమరావతి ఎలా ఉంది, గుంటూరు జిల్లా ఎలా ఉంది, కృష్ణా జిల్లా ఎలా ఉంది. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కృష్ణా గుంటూరులో ఏమన్నా కన్స్ట్రక్షన్ జరిగిందా? ఎవరికన్నా ఏం లేదు. ఉపాధి ఇప్పుడు జగన్ గారు వచ్చిన లభించిందా? తర్వాత ఎక్కడ గొంగళ అక్కడ ఉండిపోయింది కదా సార్, ముందుకు కదలేదు కదా. రియల్ ఎస్టేట్ ఒక్క దెబ్బకి పడిపోయింది. ఇప్పుడు కేసీఆర్ చెప్పాడు కదా, ఏంటి 1 ఎకరా అక్కడ అమ్మితే ఇక్కడ 5 ఎకరాలు కొనేవాళ్ళం. తెలంగాణలో 1 ఎకరం అమ్ముకోండి నాయన, ఆంధ్రప్రదేశ్ లో 5 ఎకరాలు వస్తుంది. లేదు, ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్లో 50 ఎకరాలు అన్నాడు సార్ కేసీఆర్ గారు, అన్నది 50 ఎకరాలు. అంతగా అమరావతిని, కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధిని ధ్వంసం చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి పంచన చేరితే కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు మరి తీవ్రమైనటువంటి కసితో రగిలిపోరు. వల్లి, నీకు తెలుసు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే, ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు గనక గోడ దూకిపోతే కసితో రగిలిపోతారు కార్యకర్తలు. ఏది నిన్నటిదాకా మా పక్క నుండి మా జెండా మోసినాడు, ఇవాళ అటు దూకాడు, ఎట్టి పరిస్థితుల్లో వాడు గెలవడానికి లేదురా నాయన, ఓడిచ్చిన దాకా నిద్రపోదు తెలుగుదేశం. ఓకే, ఇప్పుడు రేపు పొద్దున కేసీఆర్ వెళ్ళి ఆడ బాగుకునేది ఏం లేదు. ఇప్పుడు ఈ ఐరావతాలన్నీ మోయాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ సెనంతా పోయి వైసీపీకి చుట్టుకుంటుంది అంటారా? తెలుగుదేశం జనసేన సునామీలో కొట్టుకుపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక గడ్డి పరకలు దొరికాయి. ఈ 2 గడ్డి పరకల్ని పట్టుకుని మరి ఆ సునామీ ఇది జగన్మోహన్ రెడ్డి ఎంత బయటపడతాడో చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డివి శ్రీనివాస్ గారు. Fearless.